శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. టీటీడీతో కలిసి దేవాదాయ శాఖలోని కీలక అంశాలపై తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలు, పదవి విరమణ పొందిన వారి సంక్షేమం, రవాణా విభాగం అంశాలు, అర్చకుల సౌకర్యాలపై చర్చించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పెద్దపల్లి జిల్లా రమేష్ నగర్లోని వాసవ్య పాఠశాలలో ఆషాఢమాసం సందర్భంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పోతురాజులు, అమ్మవారి వేషధారణలతో విద్యార్థినులు బోనాలతో పాఠశాల నుంచి రమేష్ నగర్ కూడలి వరకు డప్పు చప్పులతో నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం వారి దారి మైసమ్మ దేవాలయంలో విద్యార్థినులు బోనాలు సమర్పించారు. పోతురాజు వేషధారణతో విద్యార్థులు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. గంజాయి అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో డీఎస్పీ ఎండి మహమ్మద్ మెయిన్ నేతృత్వంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రైళ్లలో ప్రయాణిస్తున్న అనుమానితుల బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. స్టేషన్ పరిసరాల్లోని క్యాంటీన్లు, కూల్ డ్రింక్స్ షాపుల్లోనూ పోలీసులు తనిఖీ నిర్వహించారు. గవర్నమెంట్ నిబంధనలకు విరుద్ధంగా మాదక ద్రవ్యాలు తరలిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించమని డీఎస్పీ మోయిన్ స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో జూలై 10న జరిగిన పీటీఎం 2.0 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందిన మాధవి కుటుంబంతో సీఎం ముచ్చటించారు. 3వ తరగతి విద్యార్థిని సనా సైకిల్ కావాలని కోరగా వెంటనే జిల్లా కలెక్టర్ చైతన్కు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అధికారులు మాధవి కుటుంబానికి 4 పిల్లలకి సైకిళ్లు అందజేశారు. తక్షణమే స్థలం మంజూరు చేసి ఇల్లు కట్టించాలంటూ మాధవి కోరికపై కూడా సీఎం ఆదేశాలు ఇచ్చారు. జనగామ కేంద్రంలోని సిద్దిపేట ప్రధాన రహదారిపై బొమ్మకూరు డ్యాం నీటి విడుదలకు రైతులు ఆందోళన చేపట్టారు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు భారీగా మోహరించారు. బొమ్మకూరు డ్యాం కింద ఉన్న సుమారు 20 గ్రామాల వ్యవసాయం అక్కడి నీటిపై ఆధారపడి ఉందని రైతులు అన్నారు. వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. డ్యాం నిండుగా నీరు ఉన్నప్పటికీ అది రైతులకు అందడం లేదని ఆరోపించారు. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత పీఏగా పనిచేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చెన్నైలోని మురికి కాలువలో శవంగా కనిపించగా మింట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితమే రాయుడుతో తమకు ఎలాంటి సంబంధం లేదని కోట వినూత స్పష్టం చేశారు. ప్రపంచ పోలీస్ క్రీడల్లో బంగారు, కాంస్య పతకాలు సాధించిన బీజీఓలు రామ్ కుమార్, సురేంద్రలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ను గౌరవపూర్వకంగా కలిసిన విజేతలు తమ పతకాలను చూపించి ఆశీర్వాదాలు పొందారు. ఈ గెలుపు టీటీడీ ప్రతిష్టను మరింత పెంచిందని గర్వించదగిన ఘనతగా అభివర్ణిస్తూ చైర్మన్ వారికి పతకాలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినిపై సెకండ్ ఇయర్ విద్యార్థులు దాడికి పాల్పడినట్లు తల్లిదండ్రులు ఆరోపించి కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రుల మధ్య కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఘటనలో పాల్పడిన 5 విద్యార్థినులను యాజమాన్యం 10 రోజులు సస్పెండ్ చేసింది. భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చిన కారణంగా నీటి మట్టం 41.30 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు సుమారు 8,60,250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. భద్రాద్రి పరిధిలోని వరద ముంపు ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నూకలమర్రికి గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకుడు రాజు జీవనోపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. డ్రైవింగ్ పని అందిస్తామంటూ తీసుకెళ్లిన వారు అతనిని గొర్రెలు మేపే పనులు, కూలి పనులు చేయించారు. ఈ పనులు చేయలేనని చెప్పిన రాజుపై యాజమాని దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన రాజు స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో గ్రామంలో శోకం అలుముకుంది.
జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో వెళుతున్న ఓ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దీంతో వాహనంలోని 5 పర్యాటకులు మరణించారు. తీవ్ర గాయాలతో 4 పర్యాటకులు అక్కడికక్కడే చనిపోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరో పర్యాటకుడు చనిపోయాడని అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లా ఆకారం గ్రామ శివారులోని కూడవెల్లి బాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను ట్రాక్టర్లలో నింపి తరలిస్తున్న సమయంలో వీరిని ఎస్ఐ కీర్తిరాజు నేతృత్వంలోని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని 4 ట్రాక్టర్లను సీజ్ చేశారు. దుబాక పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. టీటీడీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ మితిమీరుతున్నాయి. ఈవో శ్యామలరావు పేరుతో ఫేస్బుక్లో నకిలీ అకౌంట్ క్రియేట్ చేయడం కలకలం రేపుతుంది. ఈ అకౌంట్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిగాయా, తప్పుడు సమాచారం ప్రచారం చేశారా అనే కోణాల్లో టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ పై నిఘా పెట్టి సైబర్ నేరగాళ్లపై చర్యలు తీసుకుంటున్నట్టు టీటీడీ విజిలెన్స్ పోలీసులు తెలిపారు. వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రి మార్చురీలో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అనారోగ్యంతో మృతి చెందిన కుమారస్వామి మృతదేహం బదులు మరో మృతదేహాన్ని కుటుంబానికి అందించారు. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా పొరపాటు గుర్తించిన బంధువులు మార్చురీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాల నిర్వహణలో జరిగిన ఈ గందరగోళంపై బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒడిశాలోని రాయగడ జిల్లా కంచమజ్జిర గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు ఉరి పెద్దల వేధింపులకు గురి చేశారు. ప్రేమించి పెద్దల అనుమతితో వివాహం చేసుకున్న దానికి శిక్షగా యువకుడిని నాగలికి కట్టి ఎద్దుల్లాగా పొలం దున్నించారు. కర్రలతో కొట్టి చిత్రహింసలు పెట్టారు. తర్వాత పాప పరిహారం పేరుతో గుడికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేయించి మానసికంగా వేధించారు. గ్రామ ఆచారాలను ఉల్లంఘించారనే నేపథ్యంలో ఈ శిక్ష విధించారని తెలిసింది.